ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము సప్తమ స్కందము. అయితే మన గురువు ప్రహ్లాదుడు చెప్తూ ఉన్నాడు తోటి బాలకురతోటి, మన గురువు మనకు ఒక్క మంచి చదువు కూడా చెప్పడం లేదు. గురువులు మనకు చెవులు దిబ్బడ వేసేలా ఎప్పుడూ మనకు సంసార లంపటాల గురించే తెలియజేస్తూ ఉన్నారు. నేను ఒక చదువు చెప్తాను, మీ మనసులు వికసించేలా వినండి అని తాను రాజకుమారుడైన వారి పట్ల దయచూపి చెలికాండతో నవ్వులాట కన్నట్లుగా వారిలో కలిసిపోయి ఆడుతూ తన తోటి వయసు పిల్లలైన రాక్షస బాలురందరికీ ఏకాంతంలో ఇలా చెప్పాడు. బాలకులారెండు మన ప్రాయపు బాలురు గొందరుర్విపై గూలుటగంటిరే, గురుడు క్రూరుడనర్ధచయంబునందు దుశ్శీలతనర్ధ కల్పనము చేసడి, గ్రాహ్యముగాదు శాస్త్రమే మేలెరిగించెదన్ వినిన మీకు నిరంతర భద్రమయ్యడిన్. ఓ బాలకులారా, మన ఈడు పిల్లలు కొందరు ఈ నేల మీద పడి నశించిపోవడం చూస్తున్నారు కదా. మన గురుడు క్రూరుడు, ఎందుకంటే దుష్ట స్వభావంతో అనర్థమైన విషయాలలో ప్రయోజనాలను కల్పించి చెబుతూ ఉన్నాడు. ఆ శాస్త్రం గ్రహించదగినది కాదు. నేను మీకు మేలు కలిగించే విషయాన్ని తెలియజేస్తాను. అది వింటే మీకు ఎల్లవేళలా మేలే కలుగుతుంది. వినండి. ధర్మ అర్థాలను ఆచరించడానికి కారణభూతమైన మానవ జన్మ అన్ని జన్మలలోకి కూడా దుర్లభమైనది. అందులోనూ కూడా పురుషత్వం పొందడం చాలా కష్టం. అది కూడా 100 సంవత్సరాల జీవితానికే పరిమితమైన నియమం కలిగినది. అందులో సగం చీకటితో నిండిన రాత్రి రూపంలో నిద్ర మొదలైన వ్యవహారాలతో నిరర్ధకమైపోతుంది. మిగిలిన 50 సంవత్సరాలలో బాల్యము, కౌమారము, వయసులలో 20 ఏళ్ళు గడిచిపోతాయి. మిగిలిన 30 సంవత్సరాలు ఇంద్రియాలకు అధీనమై తప్పించుకోలేని కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాశ్చరములు అనే పాశాలకు బద్ధుడై విడిపించుకోవటానికి సమర్థుడు కానే కాడు. ప్రాణాల కన్నా కూడా తీపిగా ఉండే తృష్ణకు లోనైపోతాడు. దాసునిగానో, దొంగగానో, వ్యాపారిగానో పనిచేస్తూ ప్రాణాలకు తెగించి ఇతరుల యొక్క ధనాన్ని ఆశిస్తూ ఉంటాడు. సంభోగ చాతుర్యం కలిగి అందచందాలకు నెలవై ధైర్యం అనే లతలకు కొడవళ్ళ వంటి వారైన భార్యలను, మిక్కిలి మనోహరమైన తీయని మాటలతో మురిపించే బిడ్డలను, శీలము, వయస్సు, చక్కని రూపం కలిగిన కూతుళ్లను, వినయము, వివేకము, విద్య కలిగిన కొడుకులను, కోరినవన్నీ ఇచ్చే అన్నదమ్ములను, మమకారము, ప్రేమ, దైన్యము కలిగించే తల్లిదండ్రులను, సౌజన్య సముద్రులైన బంధువులను, ధన కనక వస్తు వాహనాలతో నిండి అందంగా ఉండే మందిరాలను, అందుబాటులో ఉండే పశువులను, సేవకులను, వంశపారంపర్యంగా వచ్చే సంపదను విడిచిపెట్టలేక, సంసారాన్ని వదిలించుకునే మార్గం తెలియక కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. సాలిగూటిలో చిక్కుకున్న పురుగులాగా గృహస్థుడు తన యొక్క కర్మల చేతనే తాను బద్ధుడవుతూ ఉంటాడు. ఆహారము, మైథునము మొదలైన సుఖాలలో నిండా మునిగిపోయి తన కుటుంబాన్ని పోషించుకోవడంలోనే పరవశుడై విరక్తి మార్గం తెలియలేడు. తన వారు, ఇతరులు అనే భేదబుద్ధితో అజ్ఞానంలో పడుతూ ఉంటాడు. కాబట్టి కౌమార వయసులోనే బుద్ధి కలిగి పరమమైన భక్తి మార్గాన్ని అనుష్ఠించాలి. కోరకుండానే దుఃఖాలు వచ్చినట్లుగా సుఖాలు కూడా కోరకుండానే కాలాన్ని బట్టి వస్తాయి. కాబట్టి అనవసరంగా శ్రమపడి ఆయువును తగ్గించుకోకూడదు. శ్రీహరిని సేవిస్తే మోక్షం సిద్ధిస్తుంది. విష్ణువు సమస్త ప్రాణులకు కూడా ఆత్మస్వరూపుడు, ప్రియుడు. మోక్షం కావాలని కోరుకునే వారికి శరీరం ఉన్నంత వరకు కూడా నారాయణుని పాదపద్మాలను సేవించడమే కర్తవ్యము.
కంటిరే మనవారు ఘనులు గృహస్థులై విఫలులై గైకొన్న వెర్రితనము భద్రాద్దులై ఉండిపాయరు సంసార పద్ధతి నూరక పట్టువడిరి కనయోనులందెల్ల గద్భాద్యవస్థల పురుషుండు దేహి అయి బుట్టుచుండు దన్నెరుగడు కర్మతంత్రుడై కడపట ముట్టడు భవశతములకునైనా దీన శుభము లేదు దివ్య కీర్తియు లేదు జగటి బుట్టి బుట్టి చచ్చి చచ్చి పొరలనేలా మనకు బుట్టని చావని త్రోవ వెదక కొనుట దొడ్డ బుద్ధి. మన వాళ్ళు గొప్పవారైనా సరే గృహస్థులుగానే ఉండి వైఫల్యాన్ని పొందుతూ ఉన్న వెరితనం మనం చూస్తూనే ఉన్నాము కదా. మేలు కోరుకుంటూ కూడా సంసార మార్గాన్ని వదలక దానికి పట్టుబడిపోతూ ఉన్నారు. ప్రపంచంలోని జీవరాశులన్నింటిలోనూ పురుషుడు గర్భాది మొదలైన అవస్థలతో శరీరాన్ని ధరిస్తూ ఉన్నాడు. తనను తాను మాత్రం తెలుసుకోలేకపోతూ ఉన్నాడు. కర్మలకు పరతంత్రుడై 100 పుట్టుకలకైనా కూడా విముక్తిని పొందలేకపోతూ ఉన్నాడు. ఇలా ఉండడం వలన శుభము లేదు, కీర్తి లేదు. ఈ లోకంలో పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొర్లుతూ ఉండడం దేనికి? మనం పుట్టకుండా చావకుండా పుట్టుక చావు లేని మార్గం వెతుక్కోవడమే తెలివైన పనే. హాలాపాన విజృంభమాణ మదగర్వాతీత దేహోళ్ళ సద్భాలాలోకన శృంఖళా నిచయ సంబద్ధాత్ముడై లేశమున్వేలా శరణంబుగానక విద్వాంసుడు గామిని హేళా కృష్ణ కురంగ శాబకమగున్హీన స్థితిన్ వింటిరే. మదిరాపానము చేత మరి కైపెక్కి శరీరము స్వాధీనంలో లేకుండా స్త్రీల యొక్క చూపులు అనే సంఖ్యలలో చిక్కుకున్న మహావిద్వాంసుడు కూడా బయటపడే మార్గం తెలియక ఆడువారి చేతిలో ఆటలాడుకునే జింక పిల్లలా అయిపోతాడు. అటువంటి హీనస్థితిని విన్నారు కదా. విషయశక్తులైన విబుధాహితులతోడి మనికి వలదు ముక్తి మార్గవాంఛనాది దేవు విష్ణునాశ్రయింపుడు ముక్త సంగజనుల గూడి శైశవమున. విషయలంపటులైన రాక్షసులతోడి జీవితం మనకు వద్దు. సంసార విరక్తులైన వారితో కలిసి బాల్యంలోనే ముక్తి మార్గం పొందాలనే కోరికతో ఆదిదేవుడైన విష్ణువుని ఆశ్రయించండి. కాబట్టి విషయాలలో చిక్కుకున్న రాక్షసులకు హరిభజనం సాధ్యం కాదు. ఆ మార్గం అందంగా ఉన్నా చాలా కష్టమని అనుకుంటారేమో. చెప్తాను వినండి. అన్ని ప్రాణులలోనూ ఆత్మస్వరూపుడై అన్ని కాలాలలోనూ అన్ని దిక్కులలోనూ ఉన్నాడు భగవంతుడు. బ్రహ్మ పర్యంతం కలిగిన చరములు అచరములు అయిన స్థూలము సూక్ష్మములు అయిన ప్రాణులకు అన్నింటి యందు తానే అయ్యున్నాడు. నింగి నిప్పు నేల నీరు గాలి అనే పంచమహాభూతాలలోనూ వాటితో ఏర్పడే కుండ గుడ్డ వంటి వాటిలోనూ గుణాలతో కూడిన ప్రకృతిలోనూ గుణాలు లేని మహాతత్వంలోనూ రజస్సు సత్వము తమస్సు గుణాలలోనూ భగవంతుడున్నాడు. అతనిని అవ్యయుడు ఈశ్వరుడు పరమాత్మ పరబ్రహ్మ అంటారు. కేవలం అనుభవం చేత కలిగే ఆనంద స్వరూపుడు, మార్పులు లేనివాడు, నిర్దేశించడానికి వీలు లేనివాడు. ఇటువంటి పరమేశ్వరుడు సత్వరజస్తమస్సులనే త్రిగుణాత్మకమైన తన దివ్యమాయ చేత అదృశ్యమైన శక్తితో వ్యాపింపచేయునట్టి రూపాలతో కనిపించేవాడు, చూచేవాడు, అనుభవింపదగినవాడు, అనుభవించేవాడు కూడా అయి స్పష్టంగా అస్పష్టంగా ఉంటాడు. కాబట్టి రాక్షస భావాన్ని వదిలిపెట్టేద్దాం. ప్రాణులన్నింటి యందు దయా సద్భావం కలిగి ఉందాం. ఉండడం అవసరమైనది. దయా సద్భావము కలిగి ఉంటే నారాయణుడు సంతోషిస్తాడు. అనంతుడు ఆద్యుడు అయిన హరి సంతోషిస్తే లభించనిది ఏదీ లేదు. హరిపాద పద్మ ధ్యానామృతపానం చేసి పరవశులమైతే మనకు దైవయోగం వలన కోరని ధర్మార్థ కామాలే సిద్ధిస్తాయి.
ఇక కోరిన మోక్షం సిద్ధిస్తుంది అని వేరే చెప్పాలా? ధర్మము, అర్థము, కామము, ఆత్మవిద్య, తర్కము, దండనీతి వంటి జీవనాధారాలైన విద్యలన్నీ త్రిగుణాత్మకాలైన వేదాలలో ప్రతిపాదించబడ్డాయి. త్రిగుణరహితుడైన పరమపురుషుడు వారికి ఆత్మసమర్పణం చేయడం త్రిగుణరహితుడైన పరమపురుషుడు హరికి ఆత్మసమర్పణం చేయడమే మేలు. పరమాత్మ తత్వజ్ఞానం కలిగితే నీ నా అనే భేదం లేక పురుషుడు యోగి అయి అవధూతయ్యై ఒకే ఆత్మ భిన్నంగా ఉందని గ్రహిస్తాడు. కలలోని వస్తువులలాగానే నిజం అనుకోకుండా అంతా అబద్ధమే అని గ్రహిస్తాడు, మిథ్యా అని భావిస్తాడు అని చెప్పి ప్రహ్లాదుడు ఇంకా ఇలా చెప్పాడు. నరుడుం దానును మైత్రితో మెలగుచున్నారాయుండింతయున్ వరుసన్నారద సంయమీశ్వరునకున్ వ్యాఖ్యానముం చేసే మున్హరి భక్తాంగ్రి పరాగ శుద్ధతనులే కాంతుల్ మహాకించనుల్ పరతత్వజ్ఞులు గాని నేరరు మదిన్ భావింపని జ్ఞానమున్. నారాయణుడు నరునితో తాను మైత్రీభావము కలిగి మసలుతూ ఉండే సమయంలో పూర్వం ఇదంతా క్రమంగా నారద మునీంద్రునికి వివరించాడు. హరిభక్తుల యొక్క పాదధూళి చేత పరిశుద్ధులైన శరీరం కలిగిన వారు, ఏకాంతులు, మహావిరాగులు అయిన పరతత్వజ్ఞులు తప్ప ఈ జ్ఞానాన్ని మనసులో భావించడానికి వేరెవరూ చాలరు. దివ్య దృష్టి కలిగిన నారద మునీంద్రుడు చెప్పగా పూర్వము నేను ఈ జ్ఞానాన్ని, ఉత్కృష్టమైన భాగవత ధర్మాన్ని విన్నాను అని చెప్పాడు. అందుకు ఆ రాక్షస కుమారులంతా ఆశ్చర్యంగా ప్రహ్లాదుని ఇలా అడిగారు. మంటిమి గూడి భార్గవ కుమార కులద్దననేక శాస్త్రముల్ వింటిమి లేడు సద్గురుడు వేరొకడెన్నడు రాజశాల ముక్కంటికి నైన రాదు సొరగా వెలికిం జనరాదు నీకు నిష్కంటక వృత్తినెవ్వడు ప్రగల్భుడు చెప్పె గుణాఢ్య చెప్పుమా. ఓ గుణవంతుడా, మనమందరం కలిసే ఉన్నాం కదా. శుక్రాచార్యుని కుమారుల వద్ద అనేక శాస్త్రాలు విన్నాము. ఎప్పుడూ ఇంకొక సద్గురువు ఇక్కడికి రానేలేదు. పోనీ తెలియకుండా ఎవరైనా వచ్చారేమో అనుకుందామన్నా ఈ రాజసౌధానికి మూడో కంటి వాడైనా రావడానికి శక్యం కాదు. నీకా బయటికి వెళ్ళే అవకాశమే లేదు. ఇక ఏ నేర్పరి నీకు నిరాటంకంగా ఇదంతా చెప్పాడు? సేవింతుము నిన్నెప్పుడు భావింతుము రాజవనుచు బహుమానములం గావింతుము తెలియుము నీకీ వింత మతి ప్రకాశమే క్రియగలిగెన్. మేము నిన్ను ఎప్పుడూ సేవిస్తూ ఉంటాము, రాజువని తలచి గౌరవిస్తూ ఉంటాము. నీకు ఈ అద్భుతమైన బుద్ధి, ఆత్మవికాసం ఎలా అబ్బినవో తెలియలేకుండా ఉన్నాము అని రాక్షస బాలకులందరూ తనను అడిగితే పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు నవ్వాడు. తనకు పూర్వం వినబడిన నారదుని మాటలు తలుచుకొని ఇలా అన్నాడు. అక్షీణోగ్రత పంబు మందిరము పైనర్ధించి మా తండ్రి శుద్ధక్షాంతిం జని యుండజీ మగమి చేతన్ భోగి చందంబునన్ భక్షింపబడే పూర్వ పాపములచే పాపాత్మకుండంచు మున్రక్ష సంగము మీద నిర్జరులు సంరంభించి యుద్ధార్థులై మహోగ్రమైన తపస్సు చేయగోరి మా తండ్రి ప్రశాంత చిత్తంతో మందరాద్రికి వెళ్ళాడు. మందర పర్వతానికి వెళ్ళిన తర్వాత అప్పుడు దేవతలు చీమలు పాముని తినివేసినట్లుగానే ఈ పాపాత్ముడు తన పాపాలలోనే నశించిపోతాడు అనుకుంటూ మహా ఆటోపంతో రాక్షసులపై యుద్ధం చేయాలి అని సంకల్పించారు నా తండ్రి లేని వేళలో. ప్రస్థానోచిత భేరి భాంకృతులతో భాకారియుందారు శౌర్యస్థైర్యంబులనే కుదెంచిన దదియాటోప విభ్రాంతులై స్వస్తే మల్దిగనాడి పుత్రధనయోషామిత్ర సంపత్కళా ప్రస్థానంబులుడించి పారిరసురుల్ ప్రాణావనోద్యుక్తులై వారు దేవేంద్రునితో కలిసి యుద్ధానికి బయలుదేరి తగిన భేరి భాంకారాలతో మహాధైర్యంగా శౌర్యంతో వచ్చారు.
వారి ఆటోపం చూసి రాక్షసులు అయోమయంతో తమ మానసిక స్థైర్యాన్ని కోల్పోయారు. భార్యా బిడ్డలను, బంధువులను, ధనధాన్యాదులను, సంపదలను, స్థావరాలను విడిచిపెట్టి ప్రాణాలను కాపాడుకోవడానికి దిక్కులన్నిటా పారిపోయారు. ప్రల్లదంబున వేల్పులుద్దతి బారి రాజనివాసము గొల్లవెట్టి సమస్త విత్తము క్రూరతంగుని పోవగా నిళ్ళు సొచ్చి విసంకుడై అమరేశ్వరునుండదలించి మా తల్లిదా జరబట్టే సిగ్గునదప్తయై విలపింపగాన్. దేవతలు ఉద్ధతితో దుర్మార్గులై రాజభవనంలోకి ప్రవేశించారు. నిర్దయగా సమస్త ధనము కొల్లగొట్టారు. ఇక దేవేంద్రుడైతే అంతఃపురంలో ప్రవేశించాడు. సిగ్గు లేకుండా మా తల్లిని అదలిస్తూ చెరపట్టాడు. ఆమె సిగ్గుతో తప్పించి విలపించింది. ఇలా దేవేంద్రుడు మా తల్లిని చెరపట్టి తీసుకుపోతూ ఉండగా ఆ ముద్దరాలు కురరీ పక్షిలా ఆర్తనాదాలు చేసింది. దైవయోగం చేత దారిలో ఉండగానే నారదుడు చూశాడు. ఇలా అన్నాడు: స్వర్భువనాధినాద సురసత్తమ వేల్పులలోన మిక్కిలిన్ నిర్భర పుణ్యమూర్తివి సునీతివి మానిని బట్టనేల ఈ గర్భిణీ నాతురన్ విడువు కల్మష మానసురాలుగాదు నీ దుర్భర రోషమున్నిలుపు దుర్జయుడైన నిలింపవైరిపై. స్వర్గలోకాధిప, దేవోత్తమ, దేవతలందరిలో నీవు మహాపుణ్యమూర్తివి, మంచి నీతి కలిగిన వాడవు. ఆడుదానిని చెరపట్టావెందుకు? ఈమె గర్భవతి, బాధలో ఉన్నది, ఏ దురుద్దేశము లేనిది, విడిచిపెట్టు. జయింపశక్యమో కానివాడు దేవతలకు శత్రువు అయిన హిరణ్యకశిపుని మీద నీ తీవ్ర రోషాన్ని నిగ్రహించుకో అని చెప్పిన దివ్యమునికి సహస్రాక్షుడు ఆ ఇంద్రుడిలా చెప్పాడు: అంత నిధానమైన దివిజాహితు వీర్యము దీని కుక్షినత్యంత సమృద్ధి నొందెడి మహాత్మక కావున తత్ప్రసూతి పర్యంతము బద్ధం చేసి జనితాత్మకు వజ్రము ధారధృంచి నిశ్చింతుడనై తుదిన్ విడుతు సిద్ధము దానవరాజవల్లభన్. మమ్మల్ని అంతం చేయడానికి కారణభూతమైన రాక్షసరాజు హిరణ్యకశిపుని వీర్యం దీని కడుపులో చక్కగా పెరుగుతోంది. కాబట్టి మహాత్మా, ఈమె ప్రసవించేంత వరకు బందీగా ఉంచుతాను. పుట్టిన బాలుడిని వజ్రాయుధం యొక్క తీక్ష్ణ ధారతో నరికివేసి నిశ్చింతగా ఉంటాను. ఆ తర్వాత ఈ రాక్షసరాజు భార్యను తప్పకుండా విడిచిపెడతాను. ఇలా అన్న దేవేంద్రునితో నారదుడు ఇలా అన్నాడు: నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి జన్మాంతరావిర్భూతాచ్యుత పాదభక్తి మహిమా విష్ణుండు దైత్యాంగన గర్భస్థుండగు బాలకుండు బహు సంగ్రామాద్యుపాయంబులన్ దుర్భావంబున బొంది జావడు భవద్ధోర్ధత్వ విభ్రాంతుడై. ఈ రాక్షస భార్య కడుపులో ఉన్న బాలుడు భయం అంటే ఎరుగనివాడు, పరమ భాగవతుడు, శత్రువులు లేనివాడు, జన్మాంతరాల నుండి వచ్చిన విష్ణుపాద భక్తి మహిమ కలిగినవాడు. యుద్ధ మార్గాలు అనేకం పాటించి నీవు భుజబలం చూపినా నీ చేత చిక్కి చావడు అని దేవర్షి నారదుడు చెప్పగా అతని మాటలను మన్నించి తాను కూడా హరికి భక్తుడే కనుక భక్తి సంబంధం చేత మా తల్లిని విడిచిపెట్టి ఆమెకు ప్రదక్షిణం చేసి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. నారదుడు నా తల్లిని కూతురుగా భావించాడు, ఓదార్చాడు, తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. అతడు ఆమెతో, నీవు పతివ్రతవు, నీ కడుపులో పరమ భాగవతుడైన ప్రాణి ఉన్నాడు, తపస్సు చేసి కృతార్థుడై మహిమతో భర్త తిరిగి వస్తాడు, అందాక నీవు ఇక్కడ ఉండు అనగానే ఆమె సమ్మతించింది. యోషారత్నమునాథ దేవత విశాలోద్యోగమా తల్లి నిర్వైశ్యం
వైషమ్యంభుననాధురాకమధిలో వాంఛించి నిర్దోషయై ఈషద్భీతియులేక గర్భ పరిరక్షేచ్చన్ విచారించి శుశ్రూషల్సేయుచునుండె నారదునకున్ సువ్యక్తశీలంబులన్. మా తల్లి స్త్రీ జాతికే రత్నం వంటిది. భర్తనే దైవంగా భావించేది. చక్కని ప్రయత్నశీలి. వైషమ్య భావం ఏమీ లేకుండా భర్త యొక్క రాకనే మదిలో కోరుకుంటూ దోషరహితంగా జీవిస్తోంది. భయం ఏమాత్రమూ లేకుండా గర్భాన్ని రక్షించుకోవాలనే కోరికతో ఆలోచించి నారదునకు తన సుస్వభావం వ్యక్తమయ్యేలా పరిచర్యలు సేవలు చేయసాగింది. రాక్షసరాజు యొక్క భార్య ఈ రీతిగా తనకు పరిచర్య చేస్తూ ఉంటే ఆశ్రిత రక్షణలో అందవేసిన చేయి అయిన నారదుడు తన శక్తిని అనుసరించి ఆమెకు అభయమిచ్చాడు. గర్భంలో ఉన్న నన్ను ఉద్దేశించి ధర్మతత్వాన్ని, నిర్మల జ్ఞానాన్ని ఉపదేశించాడు. మా అమ్మ చాలా కాలం క్రితం విని ఉన్నది కాబట్టి, ఆడది కాబట్టి అలవాటు తప్పి దాని మీద గురి లేక మరిచిపోయింది. నారదునకు నా పట్ల దయవుండడం చేత వెళ్ళిగొని నాట నుండియునుల్లసితంబైన దైవయోగంబున శోభిల్లెడు మునిమతమంతయు నొల్లంబున మరుపు పుట్టదొకనాడైనన్. ఆనాటి నుండి కూడా ప్రవాహ రూపంలో విలసిల్లుతూ దైవయోగం చేత ముని చెప్పిన సిద్ధాంతమంతా మనసులో ప్రకాశిస్తూ ఉంది. ఒక్కనాడు కూడా మరిచిపోలేదు నేను. వినుడు నాదు పలుకు విశ్వసించి తిరేణి సతులకైన బాలజనులకైనా తెలియవచ్చు మేలు దేహాద్యలంకార దళన నిపుణమైన తపసి మతము. నా మాటలు వినండి. నమ్మినట్లయితే ఆడవాళ్ళకైనా పిల్లలకైనా నారదుడు చెప్పిన సిద్ధాంతంలోని మేలు ఏమిటో తెలిసి వస్తుంది. అది దేహము మొదలైన అలంకారాలను నశింపజేసే నైపుణ్యాన్ని కలిగేటువంటి మతం అని నారదుడు చెప్పిన విషయాన్ని ప్రహ్లాదుడు బాలకులకు ఇలా చెప్పసాగాడు. చెట్టు ఉండగానే పండుకు పుట్టుట, ఉండుట, వృద్ధి పొందుట, తగ్గుట, పండుట, నశించుట అనే 6 దశలు ప్రాప్తిస్తున్నట్లుగానే ఈశ్వర స్వరూపమైన కాలం వలన దేహానికి ఈ 6 భావ వికారాలు కలుగుతూనే ఉన్నాయి. ఏ విధంగా? చెట్టు ఉండగానే పండుకు పుట్టడం, ఉండటం, వృద్ధి పొందటం, తగ్గటం, పండటం, నశించడం అనేవి మానవ శరీరాలకే కాదు సర్వజీవరాశికి కూడా ఇది తగినటువంటి వికారాలు కలుగుతూనే ఉన్నాయి. కానీ ఇవి ఆత్మకు కలగవు. ఆత్మ నిత్యుడు, అక్షయుడు, శుద్ధుడు, క్షేత్రజ్ఞుడు, ఆకాశాదులకు ఆశ్రయుడు, అవికారుడు, మార్పు లేనివాడు, స్వయం ప్రకాశుడు, సృష్టికారణుడు, వ్యాపకుడు, ఎవ్వరితో సంబంధం లేనివాడు, సర్వము తానే అయిన పరిపూర్ణుడు, రెండవ వస్తువు లేనివాడు, అద్వితీయుడు అని 12 రకాల లక్షణాలు కలిగి ఉంటాడు. బంగారు గనుల ప్రాంతాలలో బంగారు రేణువులు రాళ్లతో కలిసిపోయి ఉంటాయి. స్వర్ణకారులు వాటిని పుటం పెట్టి అగ్నిలో కరిగించి ఊది మహానైపుణ్యంతో బంగారాన్ని వెలికితీస్తారు. అలాగే ఆత్మ యొక్క లక్షణాలను తెలిసినవాడు దేహాదులపై మోహం కలిగించే అహంకారము, మమకారాలను విడిచిపెడతాడు. తన పనుల్ని, కారణాలను తెలుసుకుంటాడు. అటువంటి నేర్పరి ఉపాయంతో ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడు. బ్రహ్మభావాన్నే పొందుతాడు. మూల ప్రకృతి, మహత్తు, అహంకారము, శబ్దము, స్పర్శము, రూప, రస, గంధం అనే పంచతన్మాత్రలు ఈ 8 కూడా ప్రకృతులని, రజసత్వ తమస్సులు అనే 3 గుణాలను ప్రకృతి గుణాలని, వాక్కు, పాణి, పాద, పాయువు, ఉపస్థ అనే 5 కర్మేంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అనే 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అనే పంచమహాభూతాలు ఈ 16 కూడా వికృతులని కపిలుడు మొదలైన పూర్వాచార్యులు మనకి ముందే చెప్పి ఉన్నారు. మొత్తం ఈ 27లోనూ ఆత్మ సాక్షీభూతంగా ఉంటుంది. ఇలా అనేక పదార్థాల యొక్క కలయికయే దేహము.
అది కూడా చరమని అచరమని రెండు రకాలు. అంటే కదిలేదని కదలనిదని రెండు రకాలు. మూల ప్రకృతి మొదలైన సమూహం కంటే వేరుగా మణులలో దారంలాగానే ఆత్మ ఈ అన్నింటి యందు కూడా ఉండి ప్రకాశిస్తూ ఉంటుంది. మిథ్యా జ్ఞానముతో అంటే భ్రమజనితమైన జ్ఞానంతో ఆత్మకు జన్మము స్థితి లయము ఉన్నాయి అని అనుకోక దేహంలో ఆత్మని వెదకాలి. ఆత్మకు అవస్థలు ఉన్నట్లుగా అనిపిస్తాయి కానీ ఉండవు. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనే అవస్థలను తెలుసుకుంటున్న వాడెవడో అతడే ఆత్మ. పూలకు సువాసన ఉంటుంది. ఆ సువాసనను బట్టి దానిని ఆశ్రయించుకొని ఉన్న వాయువును తెలుసుకున్నట్లుగానే త్రిగుణాత్మకాలు కర్మజన్యములు అయిన బుద్ధి భేదాల వలన ఆత్మను తెలుసుకోవచ్చు. సంసారమిది బుద్ధి సాధ్యము గుణకర్మ గణబద్ధం అజ్ఞాన కారణంబు కలవంటిదింతియ కాని నిక్కముగాదు సర్వార్థములు మన సంభవములు స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడకు పరమునికి గుణాశ్రయమునా భవ వినాశంబులు బాటిల్లినట్లుండు బట్టి చూచిన లేవు బాలులారా కడగి త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమై వచ్చున జ్ఞాన సముదయమును ఘనతర జ్ఞాన వహ్నిచే గాల్చి పుచ్చి కర్మ విరహితులై హరిగనుట మేలు. సంసారము బుద్ధి వలన కలిగేది. త్రిగుణాలతో కర్మలతో బంధింపబడి ఉంటుంది. అజ్ఞానానికి కారణమే ఇది. కల వంటిదే కానీ నిజం కాదు. అన్ని కోరికలు మనసులోనే పుడతాయి. కళ మెలకువ ఒకటే. గుణాలు లేని పరమాత్మ గుణాలను ఆశ్రయించినప్పుడు జననము మరణము పొందుతున్నట్లు అనిపిస్తుందే తప్ప విచారించి చూస్తే లేవు. బాలులారా, ఈ త్రిగుణాల వలన పుట్టే కర్మలకు కారణభూతమైన అజ్ఞాన సముదాయాన్ని గొప్పదైన జ్ఞానాగ్నిచే కాల్చి నశింపజేయాలి. ఆ విధంగా కర్మరహితులై హరిని పొందడమే మేలు. గురువులను సేవించడము, ఫలితమంతా భగవంతునికే సమర్పణ చేయడము, సాధుజనులతో సహవాసము చేయడము, భగవంతుని ప్రతిమను పూజించడము, హరి యొక్క కథలను వినాలి అనే ఆసక్తి కలిగి ఉండడము, వాసుదేవుని పట్ల ప్రీతి కలిగి ఉండడము, నారాయణుని గుణనామ కర్మలను కీర్తిస్తూ ఉండడము, విష్ణువు యొక్క చరణ కమలాలను ధ్యానిస్తూ ఉండడము, విరాట్ స్వరూపాన్ని దర్శిస్తూ ఉండడము, పూజించడము, ఈ మొదలైనవన్నీ విజ్ఞానము వైరాగ్యము కలిగించే సాధనాలు. ఇటువంటి భాగవత ధర్మాల పట్ల ఆసక్తి కలిగి అన్ని ప్రాణుల యందు కూడా ఈశ్వరుడు భగవంతుడు ఆయన ఆత్మ ఉందని గౌరవిస్తూ కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అనే 6 శత్రువులను కూడా గెలిచి ఇంద్రియ నిగ్రహంతో భక్తిభావంతో ఉంటే మనము విష్ణువునే పొందగలుగుతాము అని ప్రహ్లాదుడు రాక్షస బాలురికి తెలియజేస్తూ ఉన్నాడు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.